నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 914 రోజులైందండి. ఈ రోజు 915వ రోజు. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. కార్యక్రమాన్ని ప్రారంభించమని గురువు గారిని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము. సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాని మాటను, ఈ మూగవాని మాటను శ్రోతలు కోటలు దాటించును. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం. వేద వ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరయ్య జ్ఞానయజ్ఞంలో ఈరోజు మ్యాజిక్ ఫిగర్ 915వ రోజు. 9 తీసేసిన 15, 9తో కలిపిన 15, 9 1 15 15 కదా. 915 కలిపి చూసుకోండి. అవును గురుగారు, అవును. 5 + 1 + 9 ఇటు తిప్పి అటు తిప్పి కలుపుని కావాలంటే 5 1 6 9 15. అవును అవును. 9 1 15 15. అవును. పంచదశి 15 అధ్యాయాలు పూర్తయిన తర్వాత 915 రోజు మ్యాజిక్ ఫిగర్. ఇది ఈ కలియుగంలో 2023వ సంవత్సరం సెప్టెంబర్ 4వ తేదీ సోమవారం మరి
16వ అధ్యాయానికి ప్రారంభానికి ముందుగా జ్ఞానేశ్వరి చేస్తున్న సద్గురు స్థుతికి ముందుగా కృష్ణ ప్రభువుల 21, 22 కంద పద్యాలతో శ్రోతలందరికీ సాదర స్వాగత సమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభువులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 9 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? భాగవత వంశభౌడను భాగవతోత్తముల పాద పద్మంబులకున్ సాగిలి మ్రొక్కేవాడను బాగుగనను జనులు కృష్ణ భట్టందురిలన్ ధారుణ్యత్రెన సూయలు వీరేనని జనులు బొగడ వెలసిన వారల్ నారాయణ జానకియను వారిరూరుగన్న ఎట్టి వాడను సుమ్మి. వాళ్ళ గురువుని గురుపత్రిని నిన్న కీర్తించారండి. ఈరోజు మనకు తల్లిదండ్రులని తనను పరిచయం చేసుకుంటున్నారు. ముందుగా తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. భాగవత వంశభౌడను అంటే భగవంతుని కథలు చెప్పుకుంటూ బతికేటటువంటి వారి సంతానాన్ని భాగవతులు అంటారండి. వీరని హరిదాసులు లేక భాగవతులు అని అంటారు. వీధుల్లో కూడా వాళ్ళ తల్లిదండ్రుల వంశ పారంపర్యంగానే భాగవతం అంటే భగవంతుని కథలను చెప్పుకుంటూ భారతం, రామాయణం ఇలా చెప్పుకుంటూ కాలం గడిపేటువంటి వారు. చెప్పగా అప్పటికప్పుడు ఎవరైనా ప్రజలు ఏదైనా పెట్టి తినేసి కథ చెప్పుకుంటూ కాలం గడిపేటువంటి వంశంలో నేను జన్మించాను. అది భాగవత వంశభవుడును. ఇంకా భాగవతోత్తముల పాద పద్మంబులకు వాళ్ళ అలవాటు ఏంటి అంటే ముందుగా శ్రోతల్ని పొగడటమే వారి అలవాటు. వినేవాళ్ళు సరైనటువంటి మూడ్ తో వినేవాళ్ళు సరైన ఆసక్తితో లేకపోతే చెప్పేవాడు ఎవడు చెప్పేదే. అందుకని ముందుగా వింటున్నటువంటి సర్వశ్రోతలకు సాగిరి నమస్కారం పెడుతున్నాడు ఆయన. భాగవత వంశభవుడిని అంటే భాగవత కథలు చెప్పుకుంటూ బతికే వంశంలో నేను జన్మించాను. భాగవత ఉత్తముల పాద పద్మములకు ఈ యొక్క భాగవత కథలను వింటున్నటువంటి సర్వశ్రోతలకు కూడా నేను సాష్టాంగంగా నమస్కరించేటువంటి వాడిని. అందుకని నన్ను చాలా మంది ఏమని పిలిచారంటే కృష్ణ భట్టు అని పిలిచేవారు. శ్రీకృష్ణుని సందేశానికి భట్టు, శ్రీకృష్ణుని సందేశాన్ని ప్రపంచానికి వినిపించడానికి బంటు లాంటి వాడిని నేను. శ్రీకృష్ణ పరమాత్మ సందేశాన్ని మీకు తెలియజేయడానికి నేను ఒక బంటు లాంటి వాడిని మాత్రమే. ఆయనే రాజు, జగద్గురు ఆయనే. కానీ నాకు మీరు కృష్ణ ప్రభువులని పేరు పెట్టుకున్నారు వీళ్ళంతా, అది వేరే విషయం. నేను మాత్రం ఎప్పటికీ కృష్ణ భట్టునే, కృష్ణ బంటునే. చూసారా, అంత సవినయంగా ఆయన తెలియజేస్తున్నారు మనకు. బాగుగా నన్ను జనమంతా కూడా కృష్ణ భట్టు అని పిలిచేరు వారు. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ సందేశాన్ని నేరుగా నేను ప్రజలకు అందిస్తున్నానని వారి విశ్వాసం. అందుకని నన్ను ప్రజలు కృష్ణ భట్టు అని పిలిచేవారు. మరి ఈ ఉపాధి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరెవరికి జన్మించిందని మీరు అడిగితే, కలలో తోచిన శరీరాల వలె మూలము లేని 2 గుర్తిరిగే శరీరాల యొక్క కలయిక వల్ల లేని ఈ కృష్ణ భట్టు జన్మించినట్లు మీకు తెలుస్తా ఉంది. వారు కూడా ఎలాంటి వారు తెలుసా? ధారుని, అత్రి, అనసూయ, వీరేయని జనమంతా పొగుడుతూ ఉండేవారు. అత్రి అంటే దత్తాత్రేయులు తండ్రి అండి. మన గురు పరంపరలో దత్తాత్రేయ మహారాజు తండ్రి అత్రి మహర్షి, తల్లి అనసూయాదేవి.
ఈ ప్రపంచం పైన వీళ్ళు అత్రి మహర్షి అనసూయ అంతటి వారే అని జనులు మా తల్లిదండ్రులను పొగుడుతూ ఉండడం నేను విన్నాను అని ఆయన చెబుతున్నారు. ఈ ప్రపంచంలో అత్రి అంటే అర్థం ఏంటంటే, త్రి అంటే 3 గుణాలండి. అవునండి. అత్రి అంటే 3 గుణాలకు దూరంగా ఉండేవాడు, 3 గుణాలకు అతీతంగా ప్రవర్తిస్తున్నవాడు అత్రి మహర్షి. 3 గుణాలకు అతీతంగా అచల పరిపూర్ణుడు. అనసూయ అంటే పంచ విషయాలకు సంబంధించినటువంటి స్పృహ లేనటువంటి, పంచ విషయాలకు అతీతంగా ప్రవర్తించేటువంటి ఆవిడ. ఓ రకంగా అసంగంగా ఉండేది. ఎస్, దట్ ఈస్ అసూయ. అవును. అనసూయ అవును, అసంగంగా ఉండేది. అంటే ఈర్ష్యాసూయ లేకపోతే అసంగంగా ఉండటమే. అవును అవును. అసూయ అంటే ఓర్వలేనితనము. ఎప్పుడు ఓర్వలేనితనం వస్తుంది? ఎరుకుంటేనే ఓర్వలేనితనం వస్తుంది. అవును. మరి ఈ ప్రపంచ స్పృహ లేకుండా ప్రపంచాతీతమైనటువంటిది అపరోక్ష అనుభూతి చెందినటువంటి వారికి అసూయ వచ్చేదానికి అవకాశం లేదు. అసంగంగా ఉంటుంది కదా ఆవిడ. కాబట్టి దట్ ఈస్ అనసూయ. అత్రి మహర్షి అనసూయలు వీరేనని జనమంతా పొగుడుతా ఉంటే నేను విన్నాను. ఆ విధంగా ఉండేటువంటి తండ్రి పేరు, తల్లిదండ్రులు పెట్టిన నామం నారాయణ జానకి. తల్లిదండ్రుల పేరు నారాయణుడు, జానకి. చూసుకోండి, జానకి అంటే సీతమ్మ పేరు, నారాయణ అంటే శ్రీరాముడి పేరు. వాళ్ళ తల్లిదండ్రుల్ని జానకి నారాయణ అని సంబోధించాడు. వాళ్ళ గురువు గారిని సీతాపతి అంటాడు. అంటే చూసుకోండి, గురువు గారు గురుపత్ని ఏ విధంగా భావించాడో తల్లిదండ్రులను కూడా అదే విధంగా భావించాడు. ఈ పద్యాలు రాసే రోజుకి కృష్ణ ప్రభువుల వారు సాక్షాత్తు సంపూర్ణంగా పరిపూర్ణాన్ని అపరోక్ష అనుభూతి చేసుకుని ఉన్నాడు అనడానికి ఇదే మీకు పెద్ద ప్రూఫ్, సరైన ప్రూఫ్. నారాయణుడు జానకి అంటే సీతారాములు సాక్షాత్తు నా తల్లిదండ్రులేనని చెబుతున్నాడు. అక్కడ గురువుని గురుపతిని కూడా అదే విధంగా చెప్పాడు. బుచ్చి వెంకమ్మ తల్లి సీతారామ స్వామి వారిని అదే విధంగా కీర్తించారు. ఇక్కడ కన్న తల్లిదండ్రులను కూడా గురువులాగానే చూస్తున్నాడు. ఏం కావాలండి? విద్య బోధించినటువంటి పరమార్థాన్ని పరిపూర్ణ ప్రబోధ చేసినటువంటి వారిని తల్లిదండ్రులుగానే చెప్పాడు, కన్న తల్లిదండ్రులని తల్లిదండ్రులుగానే చెప్పాడు. అంటే వీళ్ళందరినీ కూడా దక్షిణామూర్తి స్వరూపంగా చూసినటువంటి ఆయన కూడా దక్షిణామూర్తి స్వరూపుడే కదా. కనుకునే కదా ఈక్షితి శివరామాహ్వయ దీక్షితులకు బోధ చేసి దిద్దిన శ్రీధరుని గాని, దక్షిణామూర్తి అనదగినటువంటి శివరామ దీక్షితుల్ని గాని ఒకే రోజు కీర్తించడం జరిగింది మనం కూడా. కనుక ఈ ప్రపంచంలో అయ్యా నా పేరు కృష్ణభట్టు, నా తల్లిదండ్రులు కూడా అత్రి అనసూయలంతటి గొప్ప నారాయణ జానకి అనేటువంటి పేరుతో ఉన్నటువంటి ఆ తల్లిదండ్రులకు జన్మించినటువంటి నేను. మరి వారిరువురు కన్న ఎట్టి వాడను సుమ్మి. భౌతికంగా ఆయన పరిచయం చేసుకున్నాడు. రేపటి ఎపిసోడ్ లో 23వ కందపద్యంలో ఆనేను నర్చినాడను అని మొదలు పెడతాం. ఆనేను అనే పదానికి అర్థం ఏంటో తర్వాత ఎపిసోడ్ లో చూద్దామండి. రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జ్ఞానయజ్ఞం 2వ భాగంలో సేమ్ సద్గురు స్థుతియే 4వ రోజు, 915వ రోజు సద్గురు స్థుతి 4వ రోజు. రేపటి నుంచి 16వ అధ్యాయంలో శ్లోకాలు మొదలవుతాయి. ఈరోజు 16వ అధ్యాయాన్ని ప్రారంభించడానికి కారణాలన్నీ ఈరోజు చెప్తారు గురువుగారు. అది ఆయన నేను చెప్తున్నానని చెప్పట్లే. జ్ఞానేశ్వర భగవద్గీత తీసుకోండి. నేను మనకు ఎంతవరకు అయిందంటే ఆయన సర్వాతీతుడు సర్వజ్ఞుడుగా మనకు తెలియవస్తున్నాడు. చూడండి, సర్వాతీతుడు సర్వజ్ఞుడుగా తెలియవస్తున్నాడు అని. సర్వజ్ఞత్వము అనేది సృష్టికర్తకు సరిపోతుంది, సర్వాతీతము అనేది అకర్తకు సరిపోతుంది. గుర్తుంచుకోండి. భాగ్యవంతుడైన పురుషుడు జ్ఞానం వలన పురుషోత్తముడైన నన్ను పొందును అంటాడు. నన్ను పొందేవాడు సర్వజ్ఞుడు, కానీ నేనేనని తెలిసినవాడు అంటే ఫస్ట్ పర్సన్ తానని తెలిసినవాడు సర్వాతీతుడండి. కానీ అండి మన జ్ఞానేశ్వర భగవద్గీత తీసుకోండి, చూడండి.
శుద్ధ జ్ఞానమునకు అధిపతి అయిన అంటే అచల పరిపూర్ణుడే అయినటువంటి శ్రీకృష్ణ భగవానులే స్వయంగా ఇలా చెబుతున్నారు. కొంచెం ఇంపార్టెంట్ మ్యాటర్ అండి ఇది. ప్రపంచముల అన్నింటినీ కబళించి చూచువానిని. రెండో లైన్ చూసుకోండి, ఇప్పుడు ఆయన పెట్టారు రెండో లైన్. ఇది కొంచెం సామాన్యులకు అర్థం కాదండి, సద్గురు వ్యాఖ్యానంతోనే మనకు సరిగ్గా అర్థం కావాలి. ఇన్వర్టెడ్ కామాస్ పెట్టారు. కృష్ణ పరమాత్మ నేరుగా మీకు చెప్తున్నారనండి. పూజారి వెంకటేశానికి, జ్ఞానేశ్వరికి, ఈ కావూరు నాగేశ్వర ప్రసాద్కి ఏం సంబంధం లేదు. డైరెక్ట్ భగవంతుని మాటలు నేరుగా వస్తున్నాయి అంతే. ఇన్వర్టెడ్ కామాస్ పెట్టడం అదే ఉద్దేశం. చూసుకోండి, ప్రపంచముల అన్నిటినీ కబళించి చూసువానిని. ఈ మాట ఇంతకు ముందు మనకు ఒకసారి చెప్పారండి 15వ అధ్యాయంలో. ప్రపంచములన్నీ కబలించి చూడడం అంటే అర్థం ఏంటంటే, చెప్తాను చూడండి. ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడే నిష్ప్రపంచంగా మాట్లాడేవాడు ఎట్లంటే అది కూడా చెప్తాను. ఇప్పుడు ఒక దొంగ, ఇంతకుముందు ఈ యొక్క సూచన ఇంతకుముందు అందించుండేది యథాతథంగా మీకు గుర్తు చేస్తున్నానండి. మీ ఇంట్లో ఒక వస్తువు దొంగిలించుకుని పోయినాడు అనుకోండి, మీరు వేరు, వస్తువు వేరు, దొంగ వేరు, 3 ఉన్నాయడ. అప్పుడు వస్తువు పలానా, దొంగ ఎవరో డౌట్ వచ్చి చెక్ చేసి దొంగను కనిపెడతారు. ఇక్కడ దొంగిలించుకొని పోయిందట కాదు, కబలించి అంటే దొంగిలించుకుని అని గుర్తుపెట్టుకోండి. ప్రపంచమునన్నింటినీ కబలించి చూసేవాడు అంటే అర్థం ఏంటంటే, ప్రపంచాతీత దృష్టి అంటే జ్ఞాతృత్వ రహిత జ్ఞాని. జ్ఞాతృత్వ రహిత జ్ఞాని సాక్షాత్తు దక్షిణామూర్తి స్వరూపుడైనటువంటి ఆయనను చూడండి. సాక్షాత్తు కృష్ణ పరమాత్మ చెప్తున్నారట. మీకు సందేహం వస్తే అడగొచ్చు. చూడండి, ప్రపంచానికి అతీతమైన దృష్టి కలిగిన వాడు అని అర్థం, పంచ విషయాలకు అతీతుడు అని అర్థం. మళ్ళీ మీరు అడిగే పని లేకుండా గాఢ నిద్రలో మీరు కూడా అదే అంతేనండి. అతనిని ఇప్పుడు మాట్లాడేటప్పుడే దృష్ట వస్తువుతో ఐక్యం చేసేదే ఈ బోధ అండి. అంటే ఈ మాట్లాడుతున్నటువంటి నాగేశ్వర ప్రసాద్ కూడా కర్త కాదని సద్గురు బోధామృతంతో తెలియాలి. అదే దృష్ట వస్తువుతో ఐక్యమునర్చి ఏకరూపమునర్చునట్టిది ఈ బోధ. ఇది నెంబర్ 1. నెంబర్ 2 చూసుకోండి, ఆ దృష్ట వస్తువునందే నాగేశ్వర ప్రసాద్లోనే తెలుసుకుంటా ఉండేది నాగేశ్వర ప్రసాదే. అయితే ఆ దృష్ట వస్తువునందే నాగేశ్వర ప్రసాద్లోనే అతనిని లీనమునర్చునట్టిది. ఇప్పుడు కృష్ణ పరమాత్మ నాగేశ్వర ప్రసాద్లో లేడా? అది గాఢ నిద్రలో ఉండి చూసే చూపు. చూపేయండి అంటే ఏడున్నాడు, ఆయనే కదా మాట్లాడుతాడు ఆయన. ఇప్పుడు చూసారా, నాగేశ్వర ప్రసాద్ మాట్లాడుతున్నట్టు తెలియబడుతున్నాడు. అతనిలో ఉండేది కృష్ణ పరమాత్మనే. అతనికి జనన మరణాలు లేంది, అతనికి చావు పుట్టుకలు లేంది. దానికి ఇప్పుడు రెఫరెన్స్ కూడా చెప్తాను, ఆల్రెడీ మీకు పెట్టేశాను, గ్రూప్ లో పెట్టేశాను ఇవాళ. దీని రెఫరెన్స్ అంతా ఈ అధ్యాయం ఎందుకు వచ్చింది అనేది విషయం చెప్తాను. ఇప్పుడు 2 పాయింట్లు అండి, ఇంతవరకు ఓకేనా? అది వెరీ క్లియర్ అండి, చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే నాలో ఏముంది అనుకునే వాళ్ళకి ఏంటంటే నాలో ఉన్నది పరమాత్మ, కృష్ణ పరమాత్మ. కాబట్టి నిష్ప్రపంచ దృష్టి నెంబర్ 1. వాళ్ళ సంక్షిప్తం కూడా చెప్తా. నిష్ప్రపంచ దృష్టి నెంబర్ 1. ఆ దృష్టి ఇప్పుడు సాకార ప్రపంచంలో ఉండేటువంటి నీదే. దీన్నే సాజన్మ సాకార సద్గురుమూర్తి అనే పదం సరిపోయింది చూడండి. ఇప్పుడు నువ్వు మాతో మాట్లాడుతున్నట్టు తెలుస్తున్నావు, కానీ నువ్వు గాఢ నిద్రలో నేను సూచన చేసినప్పుడు దాన్ని కానీ ఇక్కడే నువ్వు దానికి మళ్ళీ ఏమి ప్రయోగాలు శాస్త్రాలు ఏం లేదయ్యా, ఇక్కడే నీకు అది అపరోక్షం చెందావనుకో, దాన్నే మాట్లాడకుండానే మాట్లాడుట అంటే అది అర్థం. మూగువాడి మాట అంటే వచ్చేసి చూసుకోండి, నాగేశ్వర ప్రసాద్ మూగుపోయినాడు, అందులో ఉండే సద్గురువు మాట్లాడుతూ ఉన్నాడు. సద్గురువు మాట్లాడాడు, ఆగండి, సద్గురువు మాట్లాడాడు, నాగేశ్వర ప్రసాద్ అనే దేహంతో మాట్లాడతాడు. ఈ సందేహాలన్నీ అట్నే పెట్టండి పక్కన, నేను ఇప్పుడు ఒక 4 లైన్ల తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
చూడండి, జీవుడిని ఆనంద సామ్రాజ్యాధిపతిగా నడుచున్నట్టిది. నెంబర్ 3, ఇప్పుడు మరి సాక్షాత్తు దక్షిణామూర్తి స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నేరుగా నాగేశ్వర ప్రసాద్ అనే జీవుడిని అనంతమైన ఆనందంలో తేల్చేసిండ్లా. అవునండి. ఇట్టి అనేక విచిత్రములు నడుచున్నట్టు శక్తి గలది ఆ జ్ఞానం ఒక్కటే. ఓకే. ఆ జ్ఞానం ఏది? ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం. సూర్యుడికి నేను చెప్పానే, అది దక్షిణామూర్తి నుంచి నేను సేకరించి సూర్యుడికి చెప్పిందే గాని నాది కాదు నాయన. దేవకి వసుదేవుల కొడుకుగానే భావిస్తారు మూర్ఖులు. వస్తాను, ఆ పదం కూడా చెప్తాను, ఎందుకు చెప్పాను అది రాసి పెట్టుకోండి. దేవకి వసుదేవుల కొడుకుగా భావించే వాళ్ళు మూర్ఖులు, మూఢులు. గుర్తుపెట్టుకోండి, అది రాసి పెట్టుకోండి, మళ్ళీ చెప్తాను అక్కడ. కాబట్టి ఆ జ్ఞానం ఒక్కటే అంటే పరిపూర్ణమే. పరిపూర్ణం కర్త కాదు, కానీ మీరు మాట్లాడేది పరిపూర్ణమే, ఊగడతాడేది పరిపూర్ణమే. అంతే, నేను మాట్లాడినా మాట్లాడకపోయినా నాలో మాట్లాడేది కృష్ణుడే. ఎస్, ఆ కృష్ణుడు ఎవరు తెలుసా? దేవకి వసుదేవుల కొడుకు కాదు. అది అర్జునుడికి గీత బోధించిన వాడు కాదు, సాక్షాత్ దక్షిణామూర్తి స్వరూపుడు. ఈ గూఢార్థాలంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఆత్మజ్ఞానమును పొందగోరు వారి చిత్తమునకు సంతసము కలిగెను. ఇప్పుడు వింటున్న సర్వశ్రోతలకు నాలాంటి వాళ్ళందరికీ కూడా చాలా సంతోషం కలిగిందండి. ఎందుకు తెలుసా? వింటా ఉండే వాళ్ళంతా కూడా వాళ్ళని నాకు ఇచ్చేపోతారు. సర్వశ్రోతలు వాళ్ళని ఇప్పుడు నాకు సమర్పిస్తారు. అంటే నాకంటే ఎవరికి? కృష్ణ పరమాత్మ, పూజారి వెంకటేశానికి కాదు, కృష్ణ అదే గురువుకి. ఎస్, సమర్పించిపోతారు. ఏం పేరు లేదు అక్కడ. ఇందువలననే చూసుకోండి, అట్టివారు వింటున్న జ్ఞానయజ్ఞ ప్రత్యక్ష శ్రోతలంతా కూడా తమ జీవితమును ఆ జ్ఞానమునకు పూర్తిగా బలిగా ఇచ్చేశారు. ఏ పేరు లేదు, సద్గురువుకి ఇప్పుడు దక్షిణగా ఇచ్చేస్తున్నారు అందరూ. నాకు అంటే సద్గురుమూర్తికి అని అర్థమేడా? అట్లా చెప్తారు, ప్రత్యక్ష కథనంగా మాట్లాడతారు అంతే. చూసుకోండి, ఏ విషయము పట్ల మనస్సునకు అనురాగము కలుగునో ఆ విషయము అంతఃకరణమున విడువకుండా అత్యధికముగా సంచరించును. నేను పరిపూర్ణుడని ఎప్పుడు తెలుస్తుంది? నేను జన్మరహితుడని ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడు తెలుస్తుంది? అదే వీళ్ళ మనసులో తొలుస్తా ఉండే ఇన్ని రోజులు. దీన్నే ప్రేమ అంటానండి. కాబట్టి నరునకు శ్రీకృష్ణుడు ఎరిగించిన తత్వము దైవాసుర సంపత్తి విభాగ యోగము. చూడండి, జిజ్ఞాసులకు వారిలో ఎవరికైతే ఈ జ్ఞాన విషయమై ప్రేమానుభవమే లేదో, ఏ జ్ఞాన విషయమయ్యి అచల పరిపూర్ణుడే నేనని తెలియాలి, జన్మరహితుడు నేనని తెలియాలి, అదొక్కటే నా గోల్ అనే విషయం ఎవరికి లేదో అటువంటి వారికి నేను చెప్పేది ఎట్టర్థమవుతుందండి. చూసారా? ఈ వాళ్ళకి ఎట్టుంటది తెలుసా? సందేహాలు ఎట్టుంటాయంట వాళ్ళకి. అంటే సాధనా సంపత్తి పూర్తిగా కాని వాళ్ళ పరిస్థితిని గురించి చెప్పేస్తున్నారు. చూడండి, ఈ జ్ఞానం మనకి ఎట్లా లభిస్తుంది? ఈ నాగేశ్వర ప్రసాద్ ఏందో చెప్పేస్తున్నాడు. అబ్బా, ఇంకో విషయం చెప్తున్నా ఇప్పుడు మీకు. నేను నాకు ఫోన్ చేసి చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అడిగారండి. దాన్ని ఇప్పుడు పబ్లిక్ గా ఇప్పుడు బట్టబయలుగా చెప్తున్నా. చూడండి, ఏమడిగారంటే, అది చెప్పేస్తున్నాను, అది శ్రోతలు నిర్ణయం చేసుకుంటారు, మనకు అవసరం లేదు. ఏం చెప్తారంటే, ఈ వక్త అంటే పూజారి వెంకటేశం నాగేశ్వర ప్రసాద్ గారితో ముందే మాట్లాడుకొని కేవలం ఆయన్ని పొగుడుకుంటా ఈయన కాలం గడుపుతూ ఉంటాడు అన్నట్లుగా నాకు చాలా మంది ఫోన్ చేసి అడగడం కాదు, చెప్పడం, చీవాట్లు కూడా పెట్టారండి. శిశుపాలు ఎంతమంది లేదు అసలు. అంతే, వాళ్ళు మనమే నేనేం చేయలేనండి. నేనే సరే అన్న, అంతే, నేనేం చేయలేను. గుమ్మనే ఏం మాట్లాడలేదు. అంటే కేవలం మిమ్మల్ని నేను మభ్యపెడుతూ అదే ఏందండి ప్రకటించుకోవడానికి మాత్రమే ఈ జ్ఞానయజ్ఞాన్ని మిమ్మల్ని ఏర్పాటు చేసుకుని నేను చేస్తున్నానని కూడా నాకు చెప్పారండి, అడిగారండి. దానికి వాళ్ళకు నవ్వుకోవడం, చిరునవ్వు నవ్వుకుని గమ్మునుడిపోయిన అంతే. అటువంటి వాళ్ళని గురించి కూడా మాట్లాడుతున్నారండి. ఇప్పుడే గుర్తొచ్చింది నాకు. అటువంటి వాళ్ళకి ఈ జ్ఞానం ఎట్టా లభిస్తుంది చూడండి. అంటే ఆడ ముగ్గురున్నారు, ఆయన ఒకడు కాదు, ఆయన పరిపూర్ణుడయ్యా నువ్వు అని నేను చెప్తా ఉంటే
అంటే ఆయనకి ఈయన పూజారి వెంకటేశం సపరేట్ గా, నాగేశ్వర ప్రసాద్ సపరేట్ గా, వీళ్ళిద్దరూ మెప్పు పొందాలి, ప్రజల మెప్పు పొందాలని ఇన్ని ఉన్నాయి ఆయన మైండ్ లో. నేను పరిపూర్ణం ఏడు చెప్పేది ఆయనకి. అది ద్వైతం కాదు, త్రైతం. నేను ఏడకపోయేది ఇంకా. కాబట్టి ఈ వాళ్ళకి అటువంటి వారికి కూడా ఈ రోజు జిజ్ఞాస వచ్చేస్తుందంట. ఎట్లా ఈ జ్ఞానం మనకెట్లా వస్తుంది, అసలు నిజంగా ఈ పరిపూర్ణత నాకు అబ్బితే నేను పరిపూర్ణుడిగా ఎట్లా జీవించాలి నేను అనేసి అటువంటి వారికి కూడా ఈరోజు ఆ పరిపూర్ణం నాలో స్థిరపడుట ఎట్లా అనే ఆశ వస్తుందట. వస్తుంది మరి. కృష్ణ పరమాత్మ సాక్షాత్ దక్షిణామూర్తి మనకు చెప్తా ఉంటే వస్తుంది మరి. ఎటువంటి అజ్ఞానికైనా కూడా అటువంటి ఆలోచన కలగడం అతి స్వాభావికము. వాడు మానవ జన్మే కదా, వాడిది కూడా. ధృతరాష్ట్రుడు కూడా మానవ జన్మే కదా. ఖచ్చితంగా ధృతరాష్ట్రునికి కూడా ఈరోజు ఖచ్చితంగా నేను కూడా కడతేరతానని కలుగుతుందట మరి. కాబట్టి ఇంకా కూడా లభించిన పిమ్మట చూడండి, అందుచేత ప్రప్రథమమున ముందుగా ఆలోచించాల్సింది ఏంటంటే ఆ అచల పరిపూర్ణ జ్ఞానం నాకు ఎట్లా లభిస్తుంది అనేది నెంబర్ 1. లభించిన తర్వాత ఆ జ్ఞానం ఎట్లా నాలో వృద్ధి పొంది నేను జీవిస్తున్నప్పుడే జనన మరణాలు లేనివి అని ఎట్లా తెలుసుకోగలను అనేది నెంబర్ 2. ఇంకో విషయం కూడా, అది ఇంతవరకు నాకు ఎందుకు కలగలేదు నెంబర్ 3. లేదా జ్ఞానమును కలగకుండా నాలో ఏదన్నా అడ్డంగా వచ్చేటి ఉన్నాయా నెంబర్ 4 అంటాడు. చూడండి, ఆ జ్ఞానము కలగకుండా నన్ను తప్పుదారి పట్టిస్తా ఉండేది ఏది? దుర్యోధనుడు కూడా ఈ క్వశ్చన్ వేసుకుంటాడు. నాకు తెలుసు అయ్యా, ధర్మం అంటే ఏంటో తెలుసు, కానీ పాటించే బుద్ధి కాదు. అధర్మం అంటే ఏంటో తెలుసు, వదల బుద్ధి కాదు. నేను చేస్తున్నటువంటి తప్పుని, నాలో తప్పు చేయిస్తున్న వస్తువు ఏదో అది నాలోనే ఉండాలి. ఇది కూడా భారతంలో ఉందండి. నీలో కాదు నాయన దుర్యోధన, నువ్వే. నువ్వు 24గా 25గా ఉన్నంత వరకు నిన్ను ఎవడు కాపాడలేడు. ఎరుక మరుపుల్లో కొట్టుమిట్టాడుతున్నంత వరకు నిన్ను ఎవరు ఏం చేయలేరు. నువ్వుగా నా సర్వస్వ శరణాగతితో అనన్య భక్తితో నీ ముందరే ఉండేటువంటి శ్రీకృష్ణ పరమాత్మని సాక్షాత్తు అనన్య భక్తితో శరణు వేడితే నిన్ను కూడా కరుణిస్తాడు ఆయన. నువ్వు ఆయన శత్రువుగా భావిస్తున్నావు గాని ఆయనకు నువ్వు మిత్రుడే తండ్రి. ఇది అసలు విషయం. చూసారా? మరి వీటిని గురించి పూర్తిగా తెలుసుకుని పిమ్మట ఇంకా జ్ఞానానికి విఘాతము కలిగించే విషయాలు పూర్తిగా తొలగించి, ఏ జ్ఞానానికి నేను పరిపూర్ణుడేనని తెలియబడేటటువంటి దానికి అడ్డంగా ఉండే వాళ్ళని ఎవరు తొలగించా? ఎవరికి వాడే తొలగించుకోవాలా. తొలగించుకొని జ్ఞానాన్ని వృద్ధి చేసే విషయాల పట్ల మనసు లగ్నం అనర్చాలండి. వాటినే దైవీ గుణములు అంటారు. ఆ దైవీ గుణముల యొక్క అపరోక్షం చెందితేనే, అంటే సర్వత్వ సమత్వ స్థితి ప్రాక్టీస్ చేసి సర్వ సమభావము వస్తేనే అతనికి పరిపూర్ణ సూచన పడుతుంది. జ్ఞానమును వాంఛించేటువంటి జిజ్ఞాసువులకు, జిజ్ఞాసు అంటే జ్ఞాతం ఇచ్చ కలిగిన వారు జిజ్ఞాసు. తెలుసుకోవాలని తపన అంతే అంతే. నేను పరిపూర్ణాన్ని తెలుసుకోవాలి అంటే పరిపూర్ణానికంటే వీడు వేరుగా ఉంటాడు. నేనే పరిపూర్ణమని తెలుసుకోవాలి. ఆ అంకిత భావం ఉంటే నువ్వే పరిపూర్ణుడని అపరోక్షం అవుతాదండి. దానికి అక్కడి నుంచి సద్గురు చూసుకుంటాడు. అయితే ఎందుకు నేను పరిపూర్ణుడని తెలియలేకుండా ఉన్నానంటే, చూడండి, జిజ్ఞాసువులకు శ్రోతలు, అలాంటి ప్రశ్న వేసుకున్నటువంటి జిజ్ఞాసువులకు శ్రోతలను ఉద్దేశించి శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు మాట్లాడబోతున్నారు. రేపటి ఎపిసోడ్ లో స్టార్ట్ చేస్తారు ఆయన. ఎవరు? కృష్ణ భగవానుడు, కృష్ణ ప్రభు ఒకేసారి మాట్లాడతారు రేపు. నేను నర్చినాడను అని కృష్ణ ప్రభు అంటాడు. అభయం సత్వ సంశుద్ధి అని కృష్ణ పరమాత్మ అంటాడు. ఇద్దరు ఒకేసారి మాట్లాడతారు రేపు. 1916 ఎపిసోడ్ లో మాట్లాడబోతున్నారు వాళ్ళు. ఆ విషయాన్ని రేపు వాళ్ళు మాట్లాడబోయే విషయం ప్రాధాన్యతను ఈ రోజు మనకు తెలియజేస్తారు. గమనించండి, ఈ అధ్యాయం ఎందుకు వచ్చిందని కూడా ఇప్పుడు వస్తుందండి. ఇప్పుడు జ్ఞానమును కలుగు చేయడం సరిపోదండి. మొదలచ్చలము నెరిగించదాని, అది ములుగుచేదానికి సందు లేకుండా ఉండి అందులో ప్రపంచం లేదు, అంతటా అదే ఉంది అట్ట చెప్తే సరిపోదండి. బోధ క్రమంగా రావాలి.
నాయన దైవీ గుణాలని ముందు పెంపొందించుకో, తల్లి తండ్రి గురువుతో ఎలా మసలాలో తెలుసుకో, ఇవన్నీ తెలిసిన తర్వాత పరిపూర్ణ సూచన చేయాల. అట్లా కాకుండా నేరుగా పరిపూర్ణ సూచన చేస్తే వాడికి పట్టదండి. ఆ స్థితి లేదు అతనికి. ఆ స్థితి రావాలంటే దైవ గుణాలు ప్రాక్టీస్ చేయాలి. ఈ జ్ఞానాన్ని కలుగు చేసి దాంతోపాటు శాంతిని కూడా వృద్ధిపరచడి దైవీ సంపద వైభవము ఇప్పుడు రేపు మనకు చెప్పబోతున్నారు. అయితే ఈ దైవీ సంపద గురించి ఇంతవరకు మనకు చెప్పలేదా అని మీరు ప్రశ్నించవచ్చు. ఆల్రెడీ చెప్పారండి. దానితో పాటు విషయ వాసనలు, రాగద్వేషాది దుర్వికారములు మనిషిలో పేరుకొని పోయి ఉంటాయండి. దైవీ సంపద ఉంటుంది వాటిలో. దానికి అడ్డంగా సూర్యుడిని మబ్బు కప్పేసినట్టు, అద్దాన్ని దుమ్ము కప్పేసినట్టు, శిశువును మాయ కప్పేసినట్లు అతని యొక్క ఆ మూలము లేని గుర్తిరిగే శరీరం యొక్క మాయ అతనిలో ఉండే జ్ఞానాన్ని కప్పి అజ్ఞానం చేత అతను రాక్షస గుణాలతో ప్రవర్తిల్లుతూ ఉంటాడు. అవి విషయవాసనలు, రాగద్వేషాలు, వాటిని రాక్షస గుణాలు అంటారు. రాక్షస గుణ అసుర గుణాలు అంటారు. విషయవాసనలు ఓకే. విషయవాసనలు, రాగద్వేషాలు మొదలైన దుర్వికారములకు ఆశ్రయం వస్తున్నటువంటి ఆశ్రయ సంపద యొక్క భయంకర స్వరూపం కూడా మనకు రేపటి నుంచి వరుసగా అధ్యాయంలో తెలుస్తుందండి. ఇప్పుడు గురుగారు ఇక్కడ చిన్న సందేహం, ఇప్పుడు అసుర గుణాలు దైవీ గుణాలు అనేది సైమల్టేనియస్ గా ఒకేసారి ఉంటాయంటారా? చెప్తారు, ఇప్పుడే చెప్తారు. తర్వాత పదం అదే మీరు అడుగుతున్నారు, అక్కడ ఉండేది అదే, మళ్ళీ చెప్పేది అదే, మీరు అడిగే ప్రశ్న పదం ఇది. ఈ రెండు సంపదలు ఇష్టానిష్ట కార్యములను అనర్చును. రెండు సైమల్టేనియస్ గా ఉంటాయో లేదో ఇప్పుడే కాదు, ఇంతకుముందు ఆల్రెడీ చెప్పున్నారండి. ఆ విషయం ఇప్పుడు చెప్తారు. అదే నేను మీకు సందేహం వస్తుంది, దాన్ని చెప్తాను కూడా చెప్పున్నా. అదే ఈ రెండు సంపదలు ఇష్ట అనిష్ట కార్యములను నర్చును. అడిగిన ప్రశ్న ఏంటంటే దైవీ గుణాలు, రాక్షస గుణాలు రెండు ఒకే మనిషిలో ఉంటాయా అనేది కదా మీరు చెప్పేది. అది ఏం చేస్తుంది అని కూడా చెప్పేస్తున్నారు. చూడండి, దుర్యోధనుడికి కూడా, దుర్యోధనుడిని మీ దగ్గర అడుగుతారు, దుర్యోధనుడి సరఫరా మీరే ఆన్సర్ ఇస్తారు. చూడండి, దుర్యోధనుడికి దైవీ గుణాలు అంటే ఇష్టమే కదా, ఆయన చెప్తాడు. ఆయన చెప్పి ఇంతకు ముందు ఆయన కదా చెప్పింది. అవును, నాకు ధర్మం అంటే ఏంటో తెలుసయ్యా, వదల బుద్ధిగా పాటించ బుద్ధి కాదు. అధర్మం అంటే ఏంటో తెలుసయ్యా, అధర్మం అంటే ఏంటో తెలుసు, వదల బుద్ధి కాదు. ఈ మాట దుర్యోధనుడితో పలికించారు కదా ఇప్పుడు భారతంలో. దీన్ని బట్టి వాటిలో రెండు ఉన్నాయలేవా? రెండు ఉన్నాయి, కరెక్ట్. నెక్స్ట్ అంటే అక్కడ పికప్ చేసుకోవాల్సింది చాయిస్ అంతా మందే, పికప్ చేయాల్సింది మన బాధ్యత. ఇంకో ఎగ్జాంపుల్ మీకు చెప్పాను. నేను మా అన్న మా తమ్ముడు ముగ్గురు కలిసినప్పుడు మరి నేను చెప్పేది సత్యమని మా అన్న ఒప్పుకొని నా దగ్గర ఉపదేశం తీసుకోమని మా తమ్ముడిని బలవంతం చేస్తున్నాడు. మా తమ్ముడు ఏం చెప్తున్నాడు, అన్నయ్య చెప్పే విషయం అంతా నాకు తెలుసు అన్నయ్య, నాకు తెలుసు, కాకపోతే అన్న అమాయకుడు, దానివల్ల ఎలాంటి లబ్ధి పొందలేకపోతున్నాడు, వచ్చే లాభాన్ని అంతా వదులుకుంటా ఉన్నాడు అని నన్ను చూసి గాలి పడతాడు మా తమ్ముడు. నిజమేనండి, అమాయకుడు అంటే అర్థం మాయ లేనివాడు అండి. వాడు చెప్పే అమాయకుడు వేరు, గురువు చెప్పే అమాయకుడు వేరు. అమాయకుడికి ఎన్ని మార్కే పేర్లు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు చూడు, అంటే ఇప్పుడు వాళ్ళకి రెండు అడున్నాయిలేవు చూడండి. అంటే కళాకపటం తెలియనాడంటే మాయ లేనివాడే కదా. కాబట్టి సైమల్టైనస్ గా అంటే మీరు వాడిన పదం అదే కదా, సైమల్టైనస్ గా అంటే ఒకే వ్యక్తిలో రెండు ఉంటాయా అని మీరు ప్రశ్న. అవును, ఆ దైవీ గుణాలని తర్వాత రాక్షస గుణాలని మీరినటువంటి గుణంలో ఏ గుణము కానటువంటి నిర్యోగము, అదే అచల పరిపూర్ణ రాజయోగము, దాని గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. అడిగిన ప్రశ్నే ఇంతకీ దీని గురించి ఇది వరకు చెప్పినారా లేదా? ఇప్పుడు భగవద్గీత 15వ అధ్యాయానికి అయిపోయింది అన్నారు కదా, అయితే దానికి ముందు ఎక్కడో చెప్పుండాలి కదా, 15 అధ్యాయాల లోపే చెప్పుండాలా. అవునండి, అది చూపిస్తాను మీకు. ఇప్పుడు మీకు నేను 15 కాదండి 2వ అధ్యాయానికి భగవద్గీత పూర్తయిందని చెప్పుండా. 2వ అధ్యాయంలో శ్లోకం నెంబర్ 45లో ఒక విషయం చెప్పారు.
45లో ఏం చెప్పారంటే త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున 2:45 అండి. నాయన నీకు వేదాలన్నీ కూడా 3 గుణాల గురించే చెప్తాయి. త్రైగుణ్య విషయ వేద, వేదాల్లో 3 గుణాల గురించి విపులంగా చెప్తారు. సత్వ రజ తమ గుణ గురించి వేదాల్లో విపులంగా చెప్పారు. సరే మేము అవన్నీ చదువుకోలేదు, ఈ పుస్తకంలో మాకు తెలియజేయవయ్యా అంటే ఈ 3 గుణాల యొక్క ముచ్చట పూర్తిగా ఒక అధ్యాయమే పెట్టారు. ఏం అధ్యాయం అది? 14 గుణత్రయ విభాగం. 14 గుణత్రయ విభాగం. ఈ త్రిగుణాలకే సపరేట్ గా ఒక అధ్యాయం పెట్టాడు. ఇంకొక మాట, నిస్త్రైగుణ్యో భవ, గుణాతీతుడు నువ్వు కావాలి. దానికి 15వ అధ్యాయం పెట్టారు. గుణాల గురించి 14వ అధ్యాయం. నువ్వు గుణాతీతుడు నువ్వేనని తెలియాలి. అప్పుడు ఎట్టుంటదంటే నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో. నిర్ద్వంద్వో, ద్వంద్వాతీతుడు కావాలి. ద్వంద్వాతీతుడికి ముందుగా ఒక మాట ఉండదు. ద్వంద్వాతీతుడికి ముందుగా నువ్వు ఇంకొకటి ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ ఏం తెలుసా? నిత్య సత్వస్థము. నిత్య సత్వస్థము అంటే నిత్యము సత్వగుణములోనే ఉండుట. అలా ఉన్నప్పుడు అది ఎక్కడికి దారి తీస్తుంది? గురువు ఆటోమేటిక్ నేను ఎత్తుకుని ఆయన వచ్చేస్తాడు. అది నిత్యము సత్వగుణంలో ఉంటాం. ఓకే, ఇది చాలా బాగుంది. ఓకే, అప్పుడు గురువు నీ దగ్గరికి వచ్చేస్తాడు. ఇంకా అవునండి, మా గురువు గారు కూడా ఇదే అడ్వకేట్ చేస్తారండి. ఇదే చెప్తూ ఉంటారు. అంతే. అప్పుడు గురువు నీకడ వచ్చేస్తాడు గురువు. అవునండి. అప్పుడు అది నిర్యోగ క్షేమ ఆత్మవా. నువ్వే నిర్యోగము అంటే అచల పరిపూర్ణ రాజయోగం, సహజ అచల రాజయోగం. అప్పుడు నువ్వే సహజ అచల రాజయోగి అవుతావు. ఈ విషయాన్ని చెప్పడానికి ఇంకొంచెం వివరంగా మనకు 2వ అధ్యాయంలో చెప్పిన విషయాన్ని 9వ అధ్యాయం 11, 12, 13 శ్లోకాలు తీసుకోండి. కృష్ణ పరమాత్మ ఇప్పుడు ఇక్కడ ఈ 2 దైవీ సంపద, అసురీ సంపద ఇంతకు ముందే సంక్షిప్తంగా చెప్పుండారండి. దీనికి మనం 9వ అధ్యాయం తీసుకోండి. 9వ అధ్యాయం 11, 12, 13 శ్లోకాల గురించి ఇక్కడ చెప్పాలి. అదే చెప్పింది. ఇది వరలో 9వ అధ్యాయమున ప్రస్తావించబడియే ఉంది అన్నారు. ఇక్కడ చూసుకోండి. ఇంతకుముందు మీకు ప్రారంభంలో ఏం చెప్పానంటే మూర్ఖులు, మూఢులు అని చెప్పాను. అదే దేవకి వసుదేవుల బిడ్డ మాత్రమే కృష్ణుడు అనుకునే వాళ్ళు మూర్ఖులు అని చెప్పాను. అది ఇక్కడ చూడండి, చూసుకోండి. అవజానంతి మాం మూఢాః. అవజానంతి, నేను దేవకి వసుదేవుల కొడుకు మాత్రమే అనుకునే వాళ్ళు మూర్ఖులు. మాం, నేను, నన్ను, మాం అంటే నన్ను, అవజానంతి తెలుసుకోలేని మూర్ఖులు, మూఢాః. వాళ్ళు ఏమనుకుంటారంటే మానుషీం తనుం ఆశ్రితం. నేను దేవకి వసుదేవులకు జన్మించినట్లుగా ఒక దేహంలో తెలియబడుతున్నాను కదా, వీడు కూడా అలాంటి మనిషి అనుకుంటాడు వీడు. ఎందుకంటే మానవ దేహం నేను ధరించి ఉన్నాను కదా, నాకు పుట్టుక లేని వాడు మానవ దేహం ఎలా ధరిస్తాడని వాళ్ళు ప్రశ్నిస్తారు. నేను లోక సంగ్రహమే వాపి ఆస్థిత జనకాదయ అని కూడా 3వ అధ్యాయంలో చెప్పున్నాను నీకు. 19వ శ్లోకం ఆస్థిత జనకాదయ అని. అదంతా అర్థం కాకుండా వీళ్ళు ఇంతకు ముందే చెప్పేశాను మీకు, విషయ వాసనలకు పరిమితమైన వారు, రాగద్వేషాది దుర్వికారములు కలిగిన వారు నన్ను ఏమనుకుంటారంటే దేవకి వసుదేవులకు పుట్టినటువంటి శ్రీకృష్ణుడు ఇతను పాండవులకు మిత్రుడు, మాకు శత్రువు, ఇతను యుద్ధం చేయించాడు, ఇంతమందిని చంపించాడు, కురుక్షేత్రానికి కారణమైనాడు, ఇటు మాట్లాడతాడు మూర్ఖులు. నేను ఆయన చెప్పిందే కదా పదం, చూసుకోండి. మా మూఢాః, నన్ను తెలియని మూర్ఖులు వాళ్ళు. వాళ్ళు పరం భావము అజానంతః, పరిపూర్ణము గురించి తెలియని వారు. పరం భావము, పరిపూర్ణత గురించి తెలియకపోతే ఒకటి దైవీ సంపద అన్న ఉంటది, అసురీ సంపద అన్న ఉంటది. అసురీ సంపదలో ఉంటే నేనే తెలియజేస్తా వాళ్ళకి, నేనే పోతా వాళ్ళ దగ్గరికి, వాళ్ళ ఇంటికి నేనే పోతా. ఎదురు ఇంటికి పోలే, తొక్క తినలే, అరటిపండు వదిలేసి తొక్క తినిపిస్తే కూడా తినలే, ఎదురు ఇంటికి పోయి తొక్క తినేసి వచ్చినా కదండి.
అరే శబరి ముసలావిడ విదురుడు దగ్గర కృష్ణుడు వెళ్ళాడు. శబరి దగ్గరికి. ఓకే ఓకే. శబరి ఎంగిలి పళ్ళు పెడితే తినలే. అవును అవును. మరి విదురుడు అరటిపండు తొక్క తినిపిస్తే తినలే. అవును. కాబట్టి నన్ను మీరు పిలవాల్సిన పని లేదయ్యా, మీరు ఎదురు చూడండి చాలు. అది విషయం. వాడు దైవీ సంపదతో ఉంటే ఎదురు చూస్తాడు, అవును, రాక్షస సంపదతో ఉంటే నిందిస్తాడు. కాబట్టి ఈ రెండు గుణాలని ఇక్కడే చూడండి. పరం భావం అజానంత, పరిపూర్ణ భావము తెలియకపోవటం వలన వాళ్ళు మమ భూత మహేశ్వరం, సృష్టికి అతీతమైనటువంటి, పంచభూతాలకు అతీతమైనటువంటి, ఈశ్వరం కాదు మహేశ్వరం అండి, నన్ను మహేశ్వరునిగా, పరమ పురుషునిగా, ఉత్తమ పురుషునిగా వీళ్ళు తెలియలేకుండా ఉన్నారు. వీళ్ళను నేను రాక్షసులు అంటాను. పక్కన శ్లోకం తీసుకోండి 12, అందులో చెప్తాడు రాక్షసులు వీళ్ళు. నన్ను ఎవరైతే, నన్నంటే నిన్నేనండి, మానవుడిని పరమేశ్వరుడుగా ఎవరు తెలియలేదో వాళ్ళు రాక్షసులు. ఈ అధ్యాయం యొక్క మూలాలు 9వ అధ్యాయం 11, 12, 13 శ్లోకాల్లో మీకు చూపిస్తున్నానండి. వీళ్ళు ఎలాంటి వాళ్ళు? ఎవరు? మానవ జన్మను పవిత్రంగా భావించి సద్గురుని అచల పరిపూర్ణ రాజయోగమును తెలియకపోతే, సహజాచల రాజయోగి నువ్వేనని తెలియకపోతే, ఇదో మోకాశ, వీళ్లకు విషయ వస్తువుల పైన మోహం ఉందని అర్థం. మోఘ కర్మాణో, కర్మను వాళ్ళు నమ్మేశారని అర్థం. మోఘ అజ్ఞాన, వీళ్ళకి జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం ఏం జ్ఞానం తెలుసా? మళ్ళీ జన్మకు పనికొచ్చే జ్ఞానం. వీళ్ళు విచేత సహా, వీళ్ళు పరిపూర్ణత చేత మరువబడినారు. వీళ్ళు పరిపూర్ణం అంటే ఏంటో తెలుసుకునే ఆసక్తి చూపించడం లేదు. వీళ్ళకి విషయవాసనలు ఎక్కువైనాయి. వీళ్ళకి జనన మన నరకం తప్పదు. కర్మ నమ్మితే జన్మే. అదే పక్కన రాక్షసీ ఆసురీం, అది దుర్యోధన కథ. రాక్షసీం ఆసురీం, వీళ్ళ ఇష్టం ఎక్కడ ఉంటుంది తెలుసా? ప్రకృతి పట్ల ఉంటుంది. వీళ్ళు పక్కన ప్లాట్ రేట్ తక్కువ వస్తుంది, నేను కొని మళ్ళీ నేను ఇంకొంచెం ఎక్కువ ఇది ఎట్లా వస్తుంది అధ్యాయంలో వస్తుంది అంటాడు. ఆడ్యోబి జనవా నస్మి కోన్యోస్తి సదృశోమయ యక్ష్యే దాస్యామి మోదిష్య ఇత్య అజ్ఞాన విమోహితాః. రాక్షస గుణం ఇట్లా ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పానండి, విస్తృతంగా రాబోతుంది అధ్యాయంలో. ఇంకా మీకు ఆయన అంటాడంట, ఇంతమందిని చంపాను, ఇంతమందిని చంపించాను, మరెంతో మందిని చంపించగలను, ఎంతో డబ్బు సంపాదించాను, ఇంకెంతో సంపాదించగలను, నేనే ఈ ప్రపంచానికి ప్రభు అంటాడంట వాడు. అజ్ఞాని అంటవాడు. అదే దుర్యోధనుని పలుకులు. ఇదే రాక్షసీం ఆసురీం చైవ. ప్రకృతి మోహినీం శ్రితాః, వీడు ప్రకృతికి పంచ విషయాలకు బద్ధుడైనాడు. వీడు జైల్లో వీడే బంధించుకున్నాడు. జనన మరణ గొలుసుని బిగించుకొని ఉన్నాడు. ఇది చెప్పి దీని పక్కన మరి దీనికి వ్యతిరేకమైనటువంటి అద్భుతమైనటువంటి దైవీ సంపదను తర్వాత శ్లోకంలో చెప్తాడు. దాంతో అట్నే ఈ అధ్యాయం ప్రారంభించబోతున్నారు రేపు. చూసుకోండి. నెక్స్ట్ దీని పక్కన శ్లోకం తీసుకోండి. ఇప్పుడు చెప్పింది రాక్షస గుణం అండి. అంటే అజ్ఞానులు, మూఢులు, మూర్ఖులు, రాక్షసులు, అసురులు అని చెప్పి చెప్పారండి. దీని పక్కన దైవీ సంపద చూసుకోండి. నెంబర్ 13. దీంతో ఈ దైవాసుర సంపత్, ముందు దైవాసుర సంపత్తులో ముందు దైవే అన్నాడు కదా, అది ఈ శ్లోకంలో చెప్తున్నాడు. అంటే ఇప్పుడు 16వ అధ్యాయంలో చెప్పబోయే 26 సుగుణాలు చెప్పబోయేదానికి ఇది బీజం. ప్రశ్న బీజం అంటారండి వీటిని. 16వ అధ్యాయం ఎందుకు అని మీరు ప్రశ్నిస్తే దానికి సమాధానం, అంటే ప్రశ్న బీజము అంటారు ఈ పద్ధతిని. 15వ అధ్యాయానికి భగవద్గీత అయిపోయింది, 15వ అధ్యాయానికి భగవద్గీత అయిపోయింది అంటే మరి 16వ అధ్యాయం ఎందుకు అని అడుగుతారు కదా. ఎందుకు అంటే 15వ అధ్యాయంలో మీకు పూర్తయినటువంటి విషయము నీ అనుభూతిలోకి రావాలంటే ముందు నీకు దైవీ గుణాలు ఉండాలి. దైవీ గుణాలు ఉండాలంటే రాక్షస గుణాలని పరిహరించాలి.
అందుకని ఇంతసేపు రాక్షస గుణాల గురించి చెప్పారు కదా. ఇదో ఇప్పుడు దైవీ గుణం. ఇంతసేపు రాక్షస గుణం ఎలా ఉంటుందో తెలుసుకున్నారు కదా. దైవీ గుణం ఎలా ఉంటుందో తెలుసుకున్నారు. చూడండి, మహాత్మానస్తు మాం పార్థ. చూసారా, వాళ్ళనేమో ఆసురీం అన్నారు, అజ్ఞాని అన్నారు, మూఢాత్మ అన్నారు, మోహాత్మ అన్నాడు. కానీ ప్రారంభంలోనే మహాత్మ అనేస్తున్నాడు. చూసారా, దైవీ గుణము మహాత్మానస్తు మాం పార్థ. అక్కడ మాం, ఇక్కడ మాం. అక్కడ మాం అన్న అచల పరిపూర్ణుడిని తెలియలేకున్నాడు అని అర్థం. ఇక్కడ మాం అంటే అచల పరిపూర్ణుడిని మహాత్ములు తెలుసుకోగలరు అని అర్థం. అంటే మహాత్ములు తర్వాత మోహాత్ములు అని ఇద్దరున్నారా, లేదా రెండు గుణాలు ఒకరిలోనే సైమల్టైనస్ గా ఉన్నాయా అనేది మీ ప్రశ్న. మానవుడిలో ఖచ్చితంగా అచల పరిపూర్ణత తెలుసుకునేటువంటి జ్ఞానం ఉందండి. కానీ ఇక్కడ సందేహం కలుగుతుంది గురువు గారు. ఎందుకంటే ఇప్పుడు హిరణ్యకశిపుడు, దుర్యోధనుడు, రావణుడు, భస్మాసురుడు, కీచకుడి బ్యాచ్ అందరూ ఇప్పుడు రజో తమో గుణ ప్రధానంగా ఉంటారు. చివరి చచ్చే వరకు కూడా గుణం నుంచి ఆయన బయటకు రాలేదు. మీరు పురాణాలు ఎక్కువ చదివినట్టున్నారు పాపం. కాదు, నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, మరి అన్ని గుణాలు కనుక మంచి గుణాలు చెడు గుణాలు దగ్గర ఉంటే వీళ్ళందరూ మంచి పనులు కూడా చేయాలి కదా. వాళ్ళు ఎంతసేపు చెడే చేశారు కదా చివరి దాకా. వాళ్ళు చేయలేదండి, వాళ్ళు ఏమీ చేయలేదండి. ఇప్పుడు వింటారా, కొంచెం వింటారా, పూర్తిగా మీ ప్రశ్నకు సమాధానం చెబుతా, చెప్పనిస్తారా? అవి పురాణంలో చిత్రీకరించిన పాత్రలండి. వాళ్ళను కూడా ప్రకృతిలో భాగంగా తెలియజేస్తూ ఆ గుణాలని మానవుడిలో ఆ గుణాలని పరిహరించడానికి కల్పించిన పాత్రలండి అవి. ఆ విషయాన్ని మీకు గుర్తు చేస్తాను ఇప్పుడు, వినండి పూర్తిగానండి. ఎవరు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు ఎవరు తెలుసా? చెప్పండి ఎవరు? అంటే వాళ్ళు భగవంతుడు చేరడానికి అదే జయ విజయులు అని చెప్పి అన్నారు. రాసుకోండి, మీరు ముందు జయ విజయులు రాసుకోండి, చెప్తాను. జయ విజయ రాసుకోండి. జయ విజయులు ఎక్కడుండేవారు చెప్పండి? ద్వారపాలకులు, విష్ణువు దగ్గర ఉండేవాళ్ళు. విష్ణువు దగ్గర ద్వారపాలకులు అంటే మానవ దేహంలోనే రెండు గుణాలు సైమల్టైనస్ గా మీరేంటంటే ఉన్నాయని అర్థం. దాన్ని ఎప్పుడు కూడా చూసుకోండి, పురాణం పూర్తి కల్పితం అండి. ఓకే, భారతం, రామాయణ ఇతిహాసాలు అంటారండి. ఇట్లా జరిగిన దాన్ని ఎక్కువ కల్పించి రాసింది అవే అయితే పురాణాలు పూర్తి కల్పితాలండి. దానికి గురువు నుంచి మీరు మీలాగా అడిగి తెలుసుకుంటేనే ఉపయోగం అండి, లేకపోతే దాని వెనకాల వెళ్ళిపోతారు. అబ్బా హిరణ్యకశిపుడు ఎంత వైభవం అండి అంటాడు వాడు, రాక్షస గుణం ఉండేవాడు. అట కాకుండా నేను చెప్తా, జయ విజయులు రాసుకున్నారు కదా, దాని కింద రాసుకోండి హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులు, ఓకే అండి. శిశుపాల దంతవక్త్రులు, హిరణ్యకశిపులు, అది రెండైంది. హిరణ్యాక్ష హిరణ్యకశిపులు రెండైందండి. నెక్స్ట్ శిశుపాల దంతవక్త్రులు, నంబర్ 3 రావణ కుంభకర్ణులు. ఈ 6 మంది కూడా దైవీ సంపదలో నుంచి రాక్షస సంపదగా చిత్రీకరించబడిన వారండి. వీళ్ళు 6 మందిలో కూడా ఈ 6 మంది ఏమడిగారు? జయ విజయులుగా భగవంతుడిని ఏమడిగారంట? ఆ జయ విజయులే నేను, ఆ భగవంతుడే మీరు. అక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఎవరో సప్త ఋషులు, లేకపోతే సనక సనందన సనత్ కుమార సనసుజాతులు ఎవరు వచ్చినారంట ఆడికి. వచ్చినప్పుడు వాళ్ళని లోపలికి పొమ్మంటే వీళ్ళు వదలలేదంట. ఇవంతా కథ అండి. ఈ కథలో సారాంశం ఏంటంటే అయ్యా వాళ్ళు కూడా నా వాళ్ళే, ఎవరు రాక్షసులు కూడా, దుర్యోధనుడు కూడా నావాడే. దుర్యోధనుడిలో పరిపూర్ణ ఉండదనగా చెప్తాను అది నేను కూడా మీకు. వీళ్ళు కూడా నా వాళ్ళే, కాకపోతే వీళ్ళు భగవంతుడిని చేరాలంటే శత్రువులుగా మీకు 6 జన్మలు కావాలన్నా, శత్రువులుగా 6 జన్మలు కావాలన్నా గుర్తుపెట్టుకోండి ఈ విషయం. శత్రువులుగా మీకు 6 జన్మలు లేక 3 జన్మలు కావాలన్నా, లేదా దగ్గరగా ఉండేట్టుగా ఎక్కువ జన్మలు కావాలన్నా అని అడుగుతారు.
అప్పుడు వాళ్ళు ఏమో కోరుకుంటారు, అయ్యో భగవంతుని సాన్నిధ్యంలో ఉండడమే మాకు ముఖ్యం కాబట్టి తక్కువ జన్మల్లోనే మిమ్మల్ని చేరేట్టుగా మాకు అనుగ్రహించండి అని అడుగుతారట. అందుకని వాళ్ళలో చివరి వాడే ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు ఏ వంశం వాడా? రాక్షస వాడు. రాక్షసులలో ప్రహ్లాదుడు నేను విభూతి యోగంలో చెప్పలే. కాబట్టి ఆ జయ విజయులు అనేటువంటి 2 పేర్లలోనూ ఎక్కడ వ్యతిరేకత కనపడలే. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు ఈ 6 మందిలో కూడా మీకు అసుర గుణాలనే చిత్రీకరించి రాశారు పుస్తకం. అది రాసింది వ్యాసుడే. ఈ 6 మంది తర్వాత ప్రహ్లాదుడిని జన్మించినట్టు రాసింది కూడా వ్యాసుడే. పుట్టుకతోనే ప్రహ్లాదుడు పరిపూర్ణుడు అని రాసింది కూడా వ్యాసుడే. కాబట్టి వ్యాసుడు రాసిన పుస్తకానికి వ్యాసుడికి పరిమితం కాబాకు. పురాణాల్లో అల్టిమేట్ సారాంశాన్ని తీసుకుని వేదాంతం బోధిస్తున్నారు ఇక్కడ మనకు గురువు గారు. కానీ గురువు గారు నిత్య జీవితం అది ఓకే, మీరు అంత కరెక్ట్, నో డౌట్. కానీ నిత్య జీవితంలో కూడా మనం చూస్తున్నాం కదా పురాణాల్లో, నిత్య జీవితంలో కూడా ఎవడైనా దుర్మార్గుడు ఉన్నాడు, చివరిదాకా అట్టగా ఉంటున్నాడు వాడు. అంతమంది లేరండి, ఉండేది మీరు ఒకరేనండి. నాగేశ్వర ప్రసాద్కి అవన్నీ మీరు పరిపూర్ణులేనండి. నా సంగతి కాదు గురువు గారు, మీరే చెప్తున్నది నాకు కూడా. ఇప్పుడు ఒక రజోగుణం సత్వగుణం ప్రధానంగా ఉండడానికి డెఫినెట్ గా మీరు అన్నట్టు అచల పరిపూర్ణానికి క్లాసులకు అటెండ్ అవటం, ఏదో ఉద్ధరించబడాలని కోరుకుంటారు. కానీ తమో రజో గుణాలలో డామినేట్ గా ఉండేవాడు ఎవడు కూడా అచల పరిపూర్ణంలోకి రాడు. అచల పరిపూర్ణంలోకి రావాల్సిన అవసరం లేదు, వాడు అచల పరిపూర్ణుడే. మరి రానప్పుడు వాడు సపరేట్ గా మరి వాడు వేరే గుణాల్లో ఉన్నట్టుగా. అంతమంది లేరని కదా అంటున్నాను. ఇప్పుడు నిష్ప్రపంచం ప్రపంచతే, నిష్ప్రపంచ దృష్టి నుంచి చూడండి. నిష్ప్రపంచ దృష్టి నుంచి చూడండి. మీ ప్రశ్న బాగుందండి, నా సమాధానం మీ ప్రశ్న కంటే బాగుందో లేదో చూడండి. మీ ప్రశ్న బాగుంది, సమాధానం మీ ప్రశ్న కంటే బాగుందో లేదో చూడండి. ఇతరులు ఎవరో ఉన్నారు, వాళ్ళకు మోక్షం నేను ఇవ్వాలా అంటే ఈ 2వ వాడు అయిపోయినాడయ్యా. బాగా గమనించండి. ఇతరుడు ఒకడు ఉన్నాడు, వాడెప్పుడు మోక్షం పొందేది అన్నాడంటే వీడు ఎరుకులో ఉన్నాడండి. వాడు మోక్ష స్వరూపుడే, తెలుసుకుంటే వాడు తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కళ్ళ వంటిది బతుకు గనునికిని అన్నట్టుగా తెలుసుకోవాల్సిన దుర్యోధనుడే. నేనేం పోయి వాడిని పిలవాల్సిన అవసరం లేదండి. కాబట్టి ఇప్పుడు మనకు ఉద్ధరించబడాల్సింది పూజారి వెంకటేశ్వర తప్ప మీరు చెప్పిన వాళ్ళంతా ఉద్ధరించబడాలని నాకు లేదండి. అది కరెక్ట్. కాబట్టి ఈ 2 సంపదలని గురించి మీరు అదే 13వ శ్లోకం తర్వాత జ్ఞానేశ్వర భగవద్గీత తీసుకోండి. ఇప్పుడు నాగేశ్వరరావు గారు 7 నిమిషాలు ఉంది మనకు. ఈరోజు ఈ టాపిక్ కంప్లీట్ అవుతుంది చూడండి. 9వ అధ్యాయంలో చెప్పిన 11, 12 శ్లోకాల్లో అసురీ గుణాలు, 9వ అధ్యాయం 13వ శ్లోకంలో చెప్పింది దైవీ గుణం అండి. వాళ్ళు మహాత్ములు అన్నారండి. ఆత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంతి అనన్య మనసో జ్ఞాత్వా భూతాదిం అవ్యయం. నన్ను అంటే భగవంతుడిని, అచల పరిపూర్ణ సద్గురువుని అనన్య భక్తితో పూజించిన వాడికి రెండవది లేదు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు గాని ఈ సమాజంలో ఏ గుణంలో ఎవడు ఉండాడని ఎంత లేదు, ఇదెంత అవసరం లేదు. కాబట్టి మహాత్ములు, దైవీ సంపద గలవారు అనన్య భక్తితో నన్ను మాత్రమే పూజిస్తారు, వాళ్ళు నా స్వరూపమే చెందుతున్నారు అని 9వ అధ్యాయం 13వ శ్లోకంలో చెప్పారండి. అప్పుడే ఈ విషయం చక్కగా వివరించాల్సిన అవసరం ఉండే. జ్ఞానేశ్వర భగవద్గీత తీసుకోండి, ఆ మాటే జ్ఞానేశ్వరే చెప్తున్నారు అన్నమాట. చూడండి 9వ అధ్యాయంలోనే ఇంకా పైకి ఎత్తండి. ఈ 2 సంపదల సామర్థ్యం వల్లనే ఇష్టానిష్టం. ఓకే 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 ఇక్కడే ఉంది, ఆ పై నుంచే 9వ అధ్యాయంలోనే చూడండి. 9వ అధ్యాయంలోనే ప్రస్తావించబడి ఉంది. ఆ సమయంలో ఈ విషయాన్ని చక్కగా వివరించాల్సిన అవసరం ఉంది. కానీ ఆ మధ్యలో మనకు వేరే విషయం రావడం వల్ల ఇది మరుగున పడింది. అంతతో ఈ విషయం అక్కడ ఆగింది. దాన్ని ఇక్కడ కొనసాగిస్తున్నాం. ఈ 16వ అధ్యాయమును వెనకటి భాగమును పూర్తి చేయనట్టుగా మీరు తెలుసుకోవాలి. అంటే
9వ అధ్యాయంలో చెప్పినటువంటి ఆ సందేహాలను, మీకు అక్కడ వచ్చిన సందేహాలను ఇక్కడ పూర్తి చేస్తున్నామని గుర్తించాలి. అయితే మీరు అడిగినటువంటి 2 సంపదలు ఉన్నాయి చూడండి, ఈ 2 లేవండి. ఈ 2 కలిసి దైవీ సంపద, అసురీ సంపద అని 2గా డివైడ్ చేసింది. ఎందుకు తెలుసా మీకు? అచల పరిపూర్ణాన్ని గుర్తెరగాలంటే సత్వగుణంలో, నిత్య సత్వగుణంలో ఉండేవాడికి మాత్రమే సద్గురువు దగ్గర సద్గురువు వచ్చి కాపాడగలడు. అందుకని ఈ 2 సంపదల సామర్థ్యం వలన జ్ఞానమునకు ఇష్ట అనిష్ట అనే 2 రూపాలు వచ్చాయి. మీరే చూడండి, హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, శిశుపాల దంతవక్తులు, ఇంకొక 2 పేర్లు రావణ కుంభకర్ణులు. ఈ 6 మంది కలిపి ఒక్క ప్రహ్లాదునితో మళ్ళీ ఉంది జన్మ తర్వాత బలి, తను తాను బలిచ్చుకున్నాడు. చూసుకున్నా వంశ పరంపరంగా నేను అచల పరిపూర్ణ బోధ చెప్పేస్తా. ప్రహ్లాదుని కొడుకు ఒకడు ఉన్నాడండి, అతని మనవడు ఉన్నాడండి, ఆయనే అండి బలి చక్రవర్తి. బలి తన్ను తాను ఇచ్చుకునేస్తాడు. ఇక్కడ మీకు అదే మాట ఈ రోజు క్లాస్ ప్రారంభంలో కూడా చెప్పా. ఇందువలన ఈ యొక్క రాక్షస గుణాల్లో ఉండినటువంటి వాళ్ళు కూడా బలి చక్రవర్తి వలె తన్ను తాను బలిగా సమర్పించేస్తారు, ఎరుకను గురుదక్షిణగా ఇచ్చేస్తారు. అది బలి చక్రవర్తి లాస్ట్ అండి, తన్ను తాను సమర్పించుకోవడం. ఆ 6 మందికి తర్వాత ప్రహ్లాదుడితో బోధ వచ్చేసింది. ప్రహ్లాదుని మనముడైనటువంటి బలి చక్రవర్తితో తనను సర్వసమర్పణ భావం వచ్చేసింది. అట్లా పురాణాలు ఊరికి కల్పించి రాస్తారు. ఎందుకు అంటే సద్గురువు పట్ల ఆసక్తి కలగడం కోసం మాత్రమేనండి. మళ్ళీ పురాణాలని ఏమంటారు, దాన్ని విసర్జించాలండి. ఎట్లంటే ఉత్తర గీతలో చెప్తారండి, ధాన్యాన్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత గడ్డి కళ్ళంలోనే వదిలేవాలి. గడ్డి అంతా ఎత్తుకొచ్చి ఇంట్లో వేసుకోకూడదు. పుస్తకాలకు సంబంధించిన చెత్త అంతా పుస్తకాలతోనే వదిలేవాలి. పుస్తకాలంతా ఎత్తుకొచ్చి మళ్ళీ ఇంటికి నింపుకోవాల్సిన అవసరం లేదు. అంటే మన మెదడును నింపుకోవాల్సిన అవసరం లేదు. పురాణ పాత్రలు ఆ పేరు ఈ పేరు ఈ పేరు, వానికి మోచం ఈయనకి మోచం, అంతమంది లేరు కదా. అట్లా అనమాట. కాబట్టి ఈ జ్ఞానమునకు ఇష్టానిష్ట రూపములు, ఈ 2 సామర్థ్యముల వల్ల 24, 25 అనే ద్వంద్వము అనే ఎరుక ఉండడం వల్లనే ఇవంతా. కాబట్టి ముందుగా దైవీ సంపద గురించి మాట్లాడదాం, అసురీ సంపద గురించి మాట్లాడదాం. దైవీ సంపద. అందుకనే మీరన్నట్టుగానే మీ కోరిక ప్రకారం ప్రప్రథమంగా ముముక్షువులకి, అంటే 6 రుక్షువులకి ఖచ్చితంగా నాకు దైవీ సంపదతో నేను మోక్షమే పొందుతాను, ముందు అదే చెప్పండి అని మీరు అడుగుతున్నారు. కాబట్టి దీప జ్యోతి వలె మోహమనే రాత్రి అందలి అంధకారమును దూరీకృతమునర్చేటువంటి ప్రకాశితమునర్చినటువంటిదైనటువంటి దైవీ సంపద లక్షణాన్ని రేపు వినిపిస్తారండి. ముందు చీకట్లో ఉన్నాం, ఇద్దరం ఒకరికొకరు కనపడలేదు. ఫస్ట్ కనీసం దీపం వెలిగిస్తే, దైవీ గుణాన్ని గురించి మాట్లాడితే, తర్వాత రాక్షస గుణాన్ని గురించి మాట్లాడదాం. దైవీ గుణాన్ని గురించి మాట్లాడదామండి. ఈ దైవీ గుణాలని సంపద అంటారండి. సంపద, దైవ గుణాలు సంపద అంటారా? ఇవి ఒకదానికి ఒకటి లింక్ కలిగి ఉంటాయి. మొత్తం 26 ఉంటాయి. అవి రేపు ప్రారంభం అవుతాయి. మొత్తం 26 సుగుణాలని ఈ యొక్క సంపద అంట. 26ని కలిపితేనే సంపద అంటారు. దైవీ సంపద సుఖాన్ని కలిగిస్తుంది. అది దైవయోగము వలన మాత్రమే, ఎవరో ఒకరికి మాత్రమే లభిస్తుంది. అందువలనే దాన్ని దైవీ అన్నారండి. ఈ దైవీ గుణాలను గురించి మొదటి శ్లోకాన్ని కృష్ణ ప్రభువుల ఆశీర్వచనంతో రేపు తర్వాత ఎపిసోడ్ లో తెలుసుకుంటామండి. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదండి, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనండి. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురు అర్పణ అండి. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం.
అయం వ్యర్థ బాహ్య కోపి న భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపి న భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టే ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశ
శునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరఫున వెంకటేశ్వర గురుగారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం